అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రామేశ్వరి. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. నిజానికి ఇది కొంచెం సైన్స్కి కొంచెం డీవియేషన్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇది నా అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. ఏంటి అంటే ఇన్ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు పిల్లలు లేకపోవడం అనే సమస్య చాలా ఎక్కువైపోయింది. ఇంత ఎక్కువ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంత చాలా ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటి అనేది వెతికితే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి లేట్ మ్యారేజెస్, రెండోది వాళ్ళు మంచి మంచి పోషకాహారం తీసుకోకపోవడము, మూడోది మంచి ఎక్సర్సైజ్ లేకపోవడము, నాలుగోది ఈ రేడియేషన్స్, ఈ సెల్ ఫోన్ రేడియేషన్స్, ఇంకొకటి కొన్ని ఈ సాఫ్ట్వేర్ వాటిలలో కంటిన్యూస్గా కూర్చొని ఉండడము, ఇవన్నీ ఎన్నో దానికి తోడ్పడుతున్నాయి. ఈ పిల్లలు లేకుండా ఉండడం అనేది, పిల్లలు పుట్టకుండా ఉండడం అనేది. అంతకుముందు కాలంలో ఇలాంటి సమస్య లేకపోవడానికి ఏంటి కారణం అప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయేవి, తొందరగా పిల్లలు అయిపోయేవారు. అప్పటికి వాళ్ళు వాళ్ళకి హార్మోన్స్ అన్ని పీక్ లెవెల్లో ఉండేవి. అందరూ మంచి దృఢంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఆ కాలంలో మంచి ఎక్సర్సైజులు ఉండేవి, గాలి, పొల్యూషన్ లేని గాలి, ఇవన్నీ ఉండడం వల్ల అప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అంత ఎక్కువ లేదు. సరే, ఇప్పుడు వచ్చింది ఈ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి మనం, అది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. సరే, వచ్చేసింది ఇప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ. ఇప్పుడు పిల్లలు లేదు, నాకు పెళ్ళయి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇట్లా అనుకుంటూ వస్తున్నారు. మరి సొల్యూషన్ ఎట్లాగా అనే దానికి నాకు అనిపించింది ఏమిటి మీకు పిల్లలు కాలేదంటే వచ్చి మీరు ఫస్ట్ తప్పకుండా డాక్టర్ని కలిసి మీకు ఏమైనా ఆరోగ్య లోపాలు ఉన్నాయా, మీకు ఏం లోపాలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పరీక్ష చేసుకొని తెలుసుకోండి. తర్వాత ఈ లోపాలని సరి చేసుకోవడం ఎట్లాగా అనే దానికి దారి వెతకండి. మంచి ఎక్సర్సైజు, మంచి ఆహారము, ఇద్దరు ఒక టెన్షన్ లేకుండా నార్మల్ లైఫ్ ఎలా జీవించాలో, ఏ విధంగా ఉంటే పిల్లలు పుట్టడానికి అనువైన ఒక పరిస్థితి ఏర్పడుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోండి. కానీ అందరూ ఏం చేస్తారన్నారంటే ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర ఒక వాడతారు, ఎంత కాలేదు, వెంటనే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఒక 3 నెలలకి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర. వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇక్కడ 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 పోతే అయింది, అక్కడ పోతే పిల్లలు ఉంటారు, అక్కడ పోతే ఎట్ట అయింది వాళ్ళు ఇట్లా కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ఇట్లా కంటిన్యూస్గా వాళ్ళు పోయి తిరగడం, ఆ కంటిన్యూస్గా స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇవన్నీ ఇవ్వడంతో వాళ్ళు ఎట్లా ల్యాండ్ అవుతున్నారంటే టోటల్ ఒవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవుతున్నారు. ఇది మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు అట్లా ప్రతి చోటకి తిరగకండి. మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు తీసుకొని మీకు కొంత గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు దానికి మంచి ఆహారం, ఎక్సర్సైజు, మంచిగా ఉండటానికి ఇవన్నీ చూడండి. కానీ మీరు ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఆ డాక్టర్ ఆ డాక్టర్ లేదా ఇక్కడ భూత వైద్యం, అక్కడ ఆ వైద్యం, ఆ చెట్ల మందులు, ఇంకోటి అటు హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్నీ కలిపి వాడి టోటల్గా మీరు ఓవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ ఐవీఎఫ్ పోవాలి, డోనార్ ఎగ్స్, డోనార్ ఇది ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది మనిషికి చాలా వాళ్ళ ఎమోషన్ పైన చాలా దెబ్బతీస్తుంది. ఇద్దరిలో లైఫ్లో చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. కానీ మీరు మొదట్లోనే దాని గురించి అర్థం చేసుకొని మీరు ఆహారం, ఎక్సర్సైజు, మంచి యోగా, ఇవన్నీ మీరు
చేసుకుంటే ఈజీగా అవుతారు. ఇంకోటి కంటిన్యూస్గా మీరు ఇలా హంట్ చేయకండి. అంటే ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఆ వాళ్ళు వీళ్ళు అన్నీ చేసి లేనిపోని టెన్షన్ తెచ్చుకొని కంటిన్యూస్ ఓవేరియన్ స్టిమ్యులేషన్లు చేసుకొని టోటల్ ఫెయిల్యూర్ అయ్యేదాకా తెచ్చుకోవద్దు. మీరు ఆలోచించి మీరు ఖచ్చితంగా దీని గురించి ఒక డాక్టర్ దగ్గర మంచి దగ్గర కనుక్కొని దానికి ఈజీగా ట్రీట్మెంట్ అయ్యేటట్టు చూసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నమస్తే మరి.